హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఫ్లవర్స్ అయితే వాటి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ తులిప్ అనుకుంటున్నాను. అది ఎంతవరకు నాకైతే తెలియదు. అయితే ఈ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈరోజు మా ఊర్లోకి మ్యారేజ్ అయింది. అయితే అవన్నీ డెకరేషన్కి వాడారన్నమాట ఫ్లవర్స్. అయితే ఇవి నేను పిల్లల చేత తెప్పించాను. ఎందుకు అంటే రేపు మా అంగన్వాడీలో ఉన్న పిల్లలకి ఈ ఫ్లవర్స్ కలర్స్ మరి ఇవి వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే కలర్స్ చూపించినప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లలకి పువ్వులన్నా చిన్నపిల్లలకి ఇష్టం కాబట్టి ఇవి కలర్స్ చెప్పడానికి నేను ఉపయోగించడానికి తెప్పించాను అన్నమాట. అయితే ఏది వేస్ట్గా పోనేయడానికి ఇష్టపడను. అయితే పాపం ఫ్లవర్స్ అన్నీ వాడిపోయినాయి అన్నమాట ఉదయం నుంచి. అందుకని ఒక బాటిల్లో వాటర్ పోసి పెట్టేశాను అన్నమాట. చూద్దాం మార్నింగ్కి ఎట్లా ఉంటాయో. కొంచెం స్టిఫ్గా అవుతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ఏలబడిపోయాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. సో కాబట్టి ఇలాంటివి నేను కొన్ని సేకరిస్తూ ఉంటాను. అయితే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏమన్నా ఇవి ఎండిపోయిన తర్వాత ఈ ఫ్లవర్స్లో ఏమన్నా విత్తనాలు వస్తాయా, వాటిని మనం నాటొచ్చా అనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. అంటే కొన్ని విత్తనాలు, బంతి పువ్వు విత్తనాలకి ఏంటంటే ఇలా ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఎండబెట్టి వేస్తే విత్తనాలు వస్తాయి అన్నమాట, మొక్కలు వస్తాయి. కానీ ఈ ఫ్లవర్స్ అయితే నాకు తెలియదు వీటి గురించి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. పిల్లలు తెచ్చిమంటే పాపం చాలా తీసుకొచ్చి ఇచ్చారు. రేపు మా అంగన్వాడీ పిల్లలకి ఇవన్నీ కూడా చూపించి వాళ్ళ ఫేసుల్లో హ్యాపీనెస్ చూడాలన్నమాట. పాపం వీళ్ళంతా కష్టపడి పెంచారు ఈ మొక్కలు పెంచిన వాళ్ళు. ఇవన్నీ ఇలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట.